ఓపీలో రోజు కూడా 20, 25, 35 ఇయర్స్ కే కిడ్నీ డిసీజెస్ ని డిటెక్ట్ చేస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఈ సినారియో 20 ఇయర్స్ బ్యాక్ చాలా రేర్, కానీ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. సో ఈ యంగ్ జనరేషన్ కిడ్నీస్ కి ఏమవుతుందో చూద్దాం. ఇది వరకు బీపీ, షుగర్ అన్నవి 50 ఇయర్స్ కో 60 ఇయర్స్ కో చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు 28 ఇయర్స్ కే బీపీ, 30 ఇయర్స్ కే షుగర్, 35 ఇయర్స్ కే ఫ్యాటీ లివర్, 40 ఇయర్స్ కే కిడ్నీ ఫెయిల్యూర్ చూస్తూ ఉన్నాం. సో వినడానికి ఆశ్చర్యంగా, బాధగా ఉన్న ఇది చాలా రొటీన్ అయిపోయింది. సో దీనికి కారణాలు ఏంటో చూద్దాం. మెయిన్ గా దీనికి ముఖ్యమైన కారణం మన డైలీ లైఫ్ స్టైల్. ఎక్కువగా జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం కానివ్వండి, స్మోకింగ్, ఆల్కహాల్, నిద్ర సరిగా లేకపోవడం, బాగా స్ట్రెస్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, పెయిన్ కిల్లర్స్ బాగా తీసుకోవడము, ఇంకా జిమ్ లో అన్నోన్ సప్లిమెంట్స్ లేదా స్టీరాయిడ్స్ తీసుకోవడం, వీటన్నిటి వల్ల కిడ్నీస్ స్లోగా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా, మన శరీరంలో కిడ్నీస్ అనేవి చాలా సైలెంట్ ఆర్గాన్స్. ఫర్ ఎగ్జాంపుల్, గుండెకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, పేషెంట్ చెస్ట్ పెయిన్ అనో ఆయాస్మనో వస్తారు, కానీ కిడ్నీ పేషెంట్స్ కి ఇనిషియల్ గా ఎటువంటి నొప్పి ఉండదు, వార్నింగ్ సిగ్నల్స్ కూడా ఉండవు, సైలెంట్ గా డ్యామేజ్ అయిపోతూనే ఉంటుంది. తీరా సిమ్టమ్స్ వచ్చేసరికి కిడ్నీస్ ఆల్మోస్ట్ 70-80% పాడైపోయి ఉంటాయి. సో నేను యంగ్, నా కిడ్నీ సేఫ్ అని అస్సలు అజ్యూమ్ చేయకండి. ముఖ్యంగా మీకు బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, మీరు ఒబేస్ అయినా, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, సంవత్సరానికి ఒక్కసారైనా బీపీ, షుగర్, క్రియాటినిన్, యూరిన్ ఆల్బుమిన్ టెస్ట్ తప్పకుండా చేయించుకోవాలి. మీ ఫ్యామిలీ కోసం, మీ కెరియర్ కోసం, మీ ఫ్యూచర్ కోసం ఎంతో కష్టపడుతున్నారు కదా, సో అలాంటి కేర్ మీ కిడ్నీల మీద కూడా చూపించండి. ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లమ్ ని ట్రీట్ చేయడం కంటే కూడా ప్రివెంట్ చేయడం చాలా ఈజీ. స్టే అవేర్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.